హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఇప్పుడైతే మ్యాథ్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఏంటి అంటే P/Q రూపంలో ఇచ్చినప్పుడు మనము ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే వ్యవధి అంటే ఏంటి, అవధి అంటే ఏంటి కూడా నేను మీకు చెప్తాను. సో చూడండి, ఒక ప్రాబ్లం తీసుకున్నాను. అదేంటి 3.48 బార్ను P/Q రూపంలో రాయండి. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే, మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, 3.48 బార్ ఇచ్చారు. మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే 3.48 బార్ని ఇలా రాసుకోవాలి. 348 మైనస్ 3. ఇక్కడ బార్ ఉన్న నెంబర్స్ కాకుండా మిగతా నెంబర్స్ ఉంటాయి కదా, ఇక్కడ 3 ఉంది. సో 3 ఫర్ సపోజ్ 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2, 3 అని చెప్పేసి 2 నెంబర్స్ రాసుకోవాలి. ఇక్కడ 1 నెంబర్ ఉంది కదా, 348 మైనస్ 3 బై 99 ఎందుకు రాశాను, 99 ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, 2 నెంబర్స్కి. సో 99 రాసుకోవాలి. ఇప్పుడు 348లో నుండి 3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 345 వస్తుంది బై 99. క్రాస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 115/33 అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా షార్ట్కట్లో మనం చేసుకోవాలి. అండ్ ఇలాంటి ఒక ప్రాబ్లం ఇచ్చి ఇలా సాల్వ్ చేయమని అడగకుండా డైరెక్ట్గా వ్యవధి ఎంత, అవధి ఎంత అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వ్యవధి అవధులు అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లం, 3.48 బార్లో వ్యవధి అవధులు అడిగారు అనుకోండి. అప్పుడు వ్యవధి ఎలా రాయాలి, మనకి ఇక్కడ ఏ నెంబర్కి బార్ ఉందో ఆ నెంబర్ని రాయాలి వ్యవధి అంటే. ఇక్కడ మనకి 48కి బార్ ఉంది, 48కి బార్ ఉంది కాబట్టి మనము 48 రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 42కి బార్ ఉందనుకోండి, 42 రాసుకోవాలి. 30కి బార్ ఉందనుకోండి, 30. అలా ఇక్కడ ఏ నెంబర్స్కి బార్ ఉన్నట్లయితే ఆ నెంబర్ని మనము వ్యవధి అంటాము. అండ్ అవధి అంటే ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటే అన్ని నెంబర్స్ కౌంట్ చేసి మనం ఇక్కడ అవధిలో రాయాలి. ఇక్కడ 48 ఎన్ని నెంబర్స్, మనకి 2 నెంబర్స్. సో అవధి ఎంత అవుతుంది, 2. వ్యవధి అంటే ఏ నెంబర్కి బార్ ఉందో ఆ నెంబర్స్ని వ్యవధి అంటాము. ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో అన్ని నెంబర్స్ యొక్క కౌంట్ చేసి మనము అవధి అని చెప్పేసి అయితే రాయాలి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది కదా? ఓకేనా? ఇదైతే మనకి టీఎస్, టెట్ అండ్ డిఎస్సికి చాలా యూస్ఫుల్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.